హాయ్ అండి, నేను చికెన్ తిక్కర చేస్తాను ఈరోజు. ఓకే, తెల్లగడ్డ అండి. ఓకే, ఒక తెల్లగడ్డ, ఓకే, కొద్దిగా అల్లము, కరివేపాకు, కొద్దిగా కాడలు, కొత్తిమీర కాడలండి. ఓకే, నిమ్మకాయ వచ్చి 1.5 నిమ్మకాయ, ఇక పెద్ద నిమ్మకాయ అండి, అందువల్ల 1.5 నిమ్మకాయ. ఓకే, దెన్ చికెన్ అండి. ఓకే, ఇది థై పీసెస్. ఓకే, నేను మళ్ళా చేస్తాను, మిక్స్ చేసేస్తాను. ఓకే అండి, ఇది మసాలా. ఓకే, చికెన్ అండి, థై పీసెస్ ఇవి ఇలా కట్ చేసుకోండి మధ్యలో. ఓకే, 2 టకాలు, ఈ పక్క 2 టకాలు, ఈ పక్క 2 టకాలు. ఓకే, ఇట్లా మనకి ఎందుకంటే మసాలా పట్టేదానికోసము. ఓకేనా, ఆ స్కిన్ కూడా పెట్టుకోండి. ఓకే, కొన్ని పీసులకి స్కిన్ తీసేయండి, కొన్ని పీసులకి స్కిన్ పెట్టుకోండి. ఓకే, ఇది చికెన్ అండి. ఓకే, అన్ని పీసులకి ఇట్లా అన్ని పీసులకి ఇట్లా కట్ చేసి పెట్టుకోండి. గరం మసాలా ఉంటుంది కదండి మన దగ్గర, పౌడర్ చేసి ఇంట్లో పెట్టుకుంటాము, ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. అది ఒక చిన్న స్పూన్ గరం మసాలా. ధనియాల పొడి వచ్చి 1.5 స్పూన్ వేయండి. ఇది 1 కిలో చికెన్ కాబట్టి 1.5 స్పూన్ వేయండి ధనియాల పొడి. ఓకే, 1.5 స్పూన్ అండి చాలు. ఓకే, దీనికి వచ్చి కార్న్ పౌడర్ అంట, మైదా అంట, అది ఏమి వేయద్దండి. ఓకే, ఓన్లీ జస్ట్ ఓకే, మిరపొడి వచ్చి కారం తగ్గట్టుగా నేను 1.5 స్పూన్ వేస్తాను కారము. నిమ్మకాయ వచ్చి 1.5 నిమ్మకాయ అండి, పెద్ద నిమ్మకాయ అయితే. చిన్న నిమ్మకాయలు అయితే 2 నిమ్మకాయలు అనుకోండి, ఎందుకంటే పసుపు కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి 2 నిమ్మకాయలు. కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. 1 స్పూన్ ఉప్పు, దానికి తగ్గట్టుగా అనుకోండి ఉప్పు మాత్రము. అంతే, కొత్తిమీర కాడలు చూపించాను కదండి అప్పుడు. బాగా దీన్ని మిక్స్ చేసుకునేవాళ్ళం అండి. చికెన్కి బాగా పట్టించేసి ఒక 1 అవర్ మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇట్లా బాగా కలుపుకొని. ఓకే, ఆప్షన్ అండి, కలర్ ఉంటే కలర్ వేసుకోండి, లేదు అంటే పసుపు పొడి వేసుకుంటే బాగుంటుంది. కలరే బాగుంటుంది అండి, ఎందుకంటే కలరే వేయండి. పసుపు పొడి ఊరికే కొద్దిగా నామకే వస్తే వేయండి. ఓకే, కలర్ వేయండి, బాగుంటుంది. కలర్ వేసినామంటే నీకు బాగా చూసేదానికి కలర్ఫుల్గా ఉంటుంది. చూసుకోండి, ఉప్పు చూసుకోండి, ఒకసారి కారం చూసుకోండి, అంతే. ఏమి వేయద్దండి దీనికి. ఓకే, అల్లం కొద్దిగా, లేదా అల్లం పేస్ట్ ఉండింది అనుకోండి. ఎందుకంటే నేను పేస్ట్ చేసి పెట్టుకోనండి, అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాను నేను ఏదైనా కానీ. అప్పటికప్పుడు ఫ్రెష్ తెచ్చి పెట్టుకుంటాను, వీటిని కావాల్సినంత ఎంత కావాలో అంత తీసుకొని ఫ్రెష్ చేసుకుంటాను నేను అప్పటికప్పుడే. కాబట్టి ఒకవేళ మనకు హ్యాబిటే కాబట్టి ఇండియాలో పేస్ట్ చేసి పెట్టుకుంటారు. ఆ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ వేసుకోండి. 1 స్పూన్ వేసుకోండి పేస్ట్, అల్లం పేస్ట్. పచ్చిమిరపకాయలు వద్ద అవసరం లేదు. ఓకే, అల్లం పేస్ట్ ఒక 1.5 స్పూను, 2 నిమ్మకాయలు, మిరప్పొడి 1.5 స్పూను, ధనియాల పొడి 2 స్పూన్లు, గరం మసాలా పౌడరు. ఓకే అండి, చికెన్ మసాలా ఉంటే వేసుకోండి, లేకుంటే అవసరం లేదు, మన ఆప్షన్ అది. ఓకే, కలర్ వేయండి, బాగుంటుంది కలర్ఫుల్ మాత్రం. ఓకే, చూసేదానికి బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. దీన్ని 1 గంట సేపు బాగా ఫ్రిడ్జ్లో పెట్టేసండి, బాగా నానుతుంది, బాగా పులుపు పడుతుంది బాగా మంచిగా. తర్వాత నూనె వేసిన తర్వాత ఎక్కువ నూనె వేయండి, ఒక 3 గంటల నూనెకి వేయండి, పెద్ద గంటతో ఒక 3 గంటల నూనె వేసి డీప్ ఫ్రై చేసేసేయండి. పెద్ద మంటతోనే చేయండి, చాలా బాగుంటుంది. నేను మళ్ళీ చూపిస్తాను అది చేసిన తర్వాత అండి. ఓకే, నేను చెప్పినాను కదా, ఒక 1 అవర్ అండి ఇలా మనకి బాగా మ్యారినేట్ చేసుకుంటే బాగా పులుపు కారము ఉప్పు అంతా బాగా పడుతుంది. మనం ఒక 2 గంటల నూనె, ఇట్లా 2 గంటల నూనె అండి. ఓకే, పెద్ద మంటే పెట్టండి, ఏం సిమ్ము పెట్టద్దండి. ఓకే, అలా ఈ నూనె వాడద్దండి, పడేసేయండి. ఓకే, మధ్య మధ్యలో మనం కలర్ పెట్టుకుంటూ ఉండాలి కదండి, తిప్పుకుంటాం ఎక్కువ అవసరం. ఇంతే చాలండి. ఓకే, దీనిపైన ఒక లిడ్ పెట్టేసినాం అనుకోండి, ఉడుకుతూ ఉంటుంది అండి. నాకు మధ్య మధ్యలో పోసి మనము మూత తీసి లెక్కలా పెట్టుకుంటా, పైకి కింద తీసి అలా తీసుకెళ్ళండి. పెద్ద మంటే పెట్టండి, ఏం సన్న మంట పెట్టద్దండి. మీరు బాగా కాలుతుంది, మళ్ళీ రెడ్ రోస్ట్ అయినాక మళ్ళీ చూపిస్తాను. చూసారా అండి, ఇట్లా రెడ్ రోస్ట్ అయిపోతుంది. ఓకే,
మూత పెట్టుకుంటా ఉండండి మధ్యలో. ఎందుకంటే మూత పెట్టడము ఆ నూనె ఎగురుతుందండి, తేమ వల్ల చికెన్ పీస్ వాటర్గా ఉంటుంది కాబట్టి అది ఎగురుతుంది. జాగ్రత్త కళ్ళంతా కూడా పడవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసామనుకోండి ఇబ్బంది లేదు. ఓకే అండి, ఇట్లా రెడ్ రోస్ట్గా అయిపోతుంది. తీసుకొని మనం సర్వ్ చేసుకుని ప్లేట్లోకి. ఈ పీసులు అండి మనం 2 రోజులు, అంటే ఈ పీసులు కాదు ఫస్ట్ ఇదే, మనం ఒక 2 రోజులు అలా అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఉంటుంది, పాడు కాదు. 2 రోజులు పైన పెట్టద్దండి, పాడైపోతుంది. 2 రోజులు మనకు కావాల్సిన పప్పు చేసుకున్నాము, ఓకే, సైడ్ డిష్ తీసుకోవచ్చు పీసులు. లేదు స్నాక్స్గా కూడా సాయంత్రం పూట ఇట్లా తీసుకున్నా కూడా బాగుంటుంది. మీకు కావాలంటే ఎర్రగడ్డని కట్ చేసుకొని పచ్చి ఎర్రగడ్డ తీసుకోండి. అవసరం లేదు అంటే అట్లా డైరెక్ట్గా కూడా తినేసుకోండి. ఇంకా చికెన్ ఉంటుంది కదండి, ఉంటే ఈ నూనెతోనే వాడుకోండి, చేసుకోండి ఉంటే పీసుల్ని. ఓకే, లేదు ఇంకా అయిపోయిన పీసులు అంటే పడేసే నూనె మాత్రం వాడద్దండి. ఎందుకంటే ఈ పీసులు ఉన్నాయి కదండి, ఇంకా మళ్ళీ మనకు ఉంటే పీసులు ఇట్లా ఇంకా ఇట్లా పెట్టేసి నూనె, ఒకవేళ నూనె చాలేదు అనుకోండి మళ్ళీ కొద్దిగా వేసుకోండి, పచ్చి నూనె. ఓకే, వేసుకొని వాడండి. ఓకే, మళ్ళీ పడేసేయండి ఆ నూనె, మళ్ళీ ఏ కూరలకు వాడద్దండి. ఓకే, ఎందుకంటే మళ్ళీ తిన్నామనుకోండి గొంతులో ఒక ఇదిగా ఉంటుంది. ఓకే, మళ్ళీ అనవసరం. ఓకే, ఆ నూనె పడేసేయండి చేసి అయిపోయిన తర్వాత. ఓకే, ఇదండి. ఓకే, దీన్ని చికెన్ టిక్కా అంటాము. నేను మళ్ళీ చెప్తున్నానండి ఏమేమి వేయాలి ఇంగ్రీడియంట్స్. ఓకే, అల్లం పేస్ట్ 1.5 స్పూను, 1 కిలోకి అండి నేను చెప్పేది. ఓకే, 1.5 స్పూన్ అల్లం పేస్ట్, 1.5 స్పూన్ మిరప్పొడి, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా చిన్న స్పూన్తో, కలర్ అండి ఆల్రెడీ మనం అప్లై చేసి పెట్టుకున్నాం కాబట్టి కలరు. ఓకే, అల్లం పేస్ట్ చెప్పేస్తున్నాం కదండి. ఓకే, అంతే అండి. బాగా అల్లం సారీ నిమ్మకాయ అండి. ఓకే, 3 నిమ్మకాయలు, చిన్న నిమ్మకాయలు అయితే 3, పెద్ద నిమ్మకాయలు అయితే 2 చాలండి. ఆ పసుపు జ్యూస్ వేసేసేయండి, బాగా మ్యాగ్నేట్ చేసేసి 1 అవర్ పక్కన పెట్టేసేయండి. తర్వాత నూనె వేసుకొని ఒక 2 గంటలు వేసుకోండి, పెద్ద గంటతో నూనె కడాయిలో వేసుకొని దాన్ని తిప్పుతానండి. దానిపైన మూత పెట్టేసి లిడ్ పెట్టేసేయండి పెనం పైన. ఓకే, లేకుంటే నూనె పైకి ఎగురుతుంది, మొహం మీద పడుతుందండి, జాగ్రత్త చేసేటప్పుడు. ఓకే, దాన్ని మధ్య మధ్యలో పోయి తిప్పుకుంటూ ఉండండి. ఇట్లా రెడ్ రోస్ట్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది మా అల్లుడు అడిగినాడు చికెన్ టిక్కా చేయొద్దా అన్నాడు, అందుకని చెప్పి చేశానండి. అబ్బాయి పేరు వచ్చి బబ్లు. ఓకే, ఇంకా కొంతమంది అడిగినారు మా రిలేటివ్స్ కూడా ఫోన్ చేసి, నేను చేస్తానండి, చేసినప్పుడు వాళ్ళ పేరు నేను మెన్షన్ చేస్తాను. ఇది అయితే ఇప్పుడు అడిగింది నేను మా అల్లుడు చికెన్ టిక్కా ఎట్లా చేయొద్దా అన్నాడు, అందుకని చేస్తానండి. ట్రై చేయండి, ఎలా ఉంది. ట్రై చేయొద్దని డైరెక్ట్గా చేయండి, తిని చూసి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది, కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, మా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.